హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఇప్పటి నుంచి మనం చేసే ఈ హెల్త్ సిరీస్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అండ్ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటాయి. ఇఫ్ యూ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వాట్ వీ టాక్ ఇన్ ది ఇంటర్వ్యూ, బికాస్ మీ అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్స్ గురించే మాట్లాడదాం. ఇన్ఫర్మేటివ్గా చాలా 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 ఎడ్యుకేటివ్గా ఈ వీడియోస్ చేయాలి, అందరికీ ఉపయోగపడాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ సిరీస్లో నేను మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయబోతున్న డాక్టరు మరీ ముఖ్యంగా మా విజయవాడ వాళ్ళందరికీ చాలా అంటే చాలా 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 బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ నోన్ 2 తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా తెలిసినప్పటికీ కూడా కొంచెం మా విజయవాడ ఆయన అని చెప్పి ఆ ప్రౌడ్ మూమెంట్ మాకుంటూ ఉంటుంది కదా, మాకు అనిపిస్తుంది కదా. సో వీ విల్ టేక్ ది ప్రైడ్. అండ్ బేరియాట్రిక్ సర్జన్గా, సక్సెస్ఫుల్ బేరియాట్రిక్ సర్జన్గా చాలా థౌజండ్స్ ఆఫ్ మేబీ ఇంకా అంతకంటే ఎక్కువైనా సార్ థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించిన డాక్టర్ గారు ఈజ్ యాక్చువల్లీ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అ సర్జన్. కాబట్టి 2 సబ్జెక్ట్స్ని కంబైన్ చేస్తూ మీ అందరికీ ఉపయోగపడేటువంటి వీడియోస్ చేయడమే ఈ సిరీస్ యొక్క లక్ష్యం. సో వితౌట్ ఎనీ డీలే లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ టు యూ ఆల్ ది సెలబ్రిటీ డాక్టర్ అనే చెప్పాలి, ఎందుకంటే ఆయన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ రవికాంత్ కొంగర గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా ఫైన్. ఎప్పుడు అలానే ఉంటారు సార్? ఎలా అలా హౌ డు యూ మెయింటైన్ దట్? అట్లా ఏం లేదండి, దానికి మెయింటైన్ చేయడానికి డిసిప్లిన్. మనకి మార్నింగ్ 8 కల్లా నాది సర్జరీ స్టార్ట్ అయిపోతాయి, 10-11 కల్లా ఓపీ స్టార్ట్ అవుతుంది. ఇంకా డైలీ రొటీన్ అదే. ఈవినింగ్ 5:30-6 వరకు వర్క్ జరుగుతుంది. ఇంకా తర్వాత 1 గంట 2 గంటలు జిమ్ చేసి మళ్ళీ రొటీన్ అదే ఎవ్రీడే. బేసికల్ గా సిల్వర్ స్క్రీన్ మీద నాగార్జున గారు మారరు, ఇక్కడ బయట మీరు మారరు, ఎప్పుడు అలానే ఉంటారు, ఎప్పుడు చూసినా అలాగే ఉంటారు. మనం అందరికీ ట్రీట్ చేసే పేషెంట్సే ఒబీస్ పేషెంట్స్. వాళ్ళకి మనం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేటప్పుడు ముందు మనం హెల్దీగా లేమనుకోండి, వీఆర్ నాట్ ఫిట్ టు ప్రీచ్ దెమ్ ఇలా చేయండి అలా చేయండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిసిప్లిన్ మనం చూసుకుంటే వాళ్ళకి ఏదన్నా సలహా ఇవ్వచ్చు. ఇలా 2 స్ట్రీమ్స్ని మీరు కవర్ చేయడం, మీరు అందులో స్పెషలైజ్ అయి ఉండడం ఇప్పుడు మాకు చాలా హెల్ప్ అవుతుంది. బికాస్ అటు బేరియాట్రిక్ సబ్జెక్ట్ గురించి అన్నా మీ దగ్గరికే రావాల్సి ఉంటుంది, ఇటు గ్యాస్ట్రో సమస్య ఏదైనా సరే మీ వైపే చూడాల్సి ఉంటుంది. సో ఐ థింక్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ఈ సిరీస్లో లెట్ us టాక్ అబౌట్ బోత్ ది ఇష్యూస్, 2 కవర్ అయ్యేటట్టు. ఎందుకంటే అవే ప్రజలని ఇప్పుడు బాగా 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 పీడిస్తున్నటువంటి మేజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్లో అవి కూడా ఉన్నాయి. కాబట్టి టు స్టార్ట్ విత్ అండి, ఈ ఎపిసోడ్లో స్పెషల్గా మనం గ్యాస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. గ్యాస్ ప్రాబ్లం అనేది చాలామంది రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉన్నటువంటి ప్రాబ్లమే. గ్యాస్ వదలడం అనేది మధ్య మధ్యలో నలుగురిలో ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. అండ్ బ్లోటింగ్, కడుపు ఎప్పుడు ఫుల్గా అనిపించడం, ఏమి తినాలనిపించకపోవడం. సో మేబీ ఇవాల్టి రేపటి మనకున్న స్ట్రెస్డ్ లైఫ్ స్టైల్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నా సరే గ్యాస్ ప్రాబ్లమ్ని కనుక సరిగ్గా ట్రీట్ చేయకపోతే చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తాయని విన్నాము. సో యూ హ్యావ్ టు టెల్ అస్ అసలు గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి సార్, ఎన్ని రకాలు ఉంటాయి అండ్ హౌ డు వి ఓవర్కమ్ దిస్? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి అంతా గ్యాస్ మయం లాగే ఉంటుందండి. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పేషెంట్స్ అందరూ గ్యాస్ 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 అని వస్తారు. యాక్చువల్గా గ్యాస్ అనేది ఏమి ఉండదండి. యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉందని అంటారు. గ్యాస్ ట్రబుల్ అనే వర్డ్ ఎక్కడ పుస్తకాల్లో ఉండదు. దెర్ ఇస్ నో టర్మ్, నో డిసీజ్ లైక్ గ్యాస్ ట్రబుల్. ఓకే. గ్యాస్ ట్రబుల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమందికి తేపులు ఎక్కువ వస్తే దాన్ని గ్యాస్ ట్రబుల్ అంటారు, కొంతమంది పట్టుభ్రమంగా ఉంటే గ్యాస్ ట్రబుల్ అంటారు, కొంతమందికి గ్యాస్ కింద నుంచి ఎక్కువ వస్తే దాన్ని గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు, కొంతమంది కడుపు నొప్పి వస్తే గ్యాస్ అనుకుంటారు, కొంతమంది ఛాతీలో మంటలాగా ఉంటే గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు, రకరకాలుగా. సో కొంతమందికి ఊరికే విరోచనాలు, ఇర్రెగ్యులర్ గా బౌల్ మూమెంట్స్ వస్తే ఏదో గ్యాస్ ఉందని అంటుంటారు, బ్లోటింగ్ అంటారు, ఉబ్బరం అంటారు, ఇట్లా రకరకాల. ఇది పలానా ఒక జబ్బు కింద కాదని, ఇట్స్ ఏ నాన్ స్పెసిఫిక్ పేషెంట్ తయారు చేసిన జబ్బు అనమాట. దాన్ని వాళ్ళు గ్యాస్ అంటే వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్ని నిశితంగా పరిశీలించి, ఓహో వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఓకే వీళ్ళకి గాల్ బ్లాడర్లో రాయి ఉన్నా కానీ గ్యాస్ ట్రబుల్ లాగా వస్తుంది. అంటే వాళ్ళు ఏంటంటే నూనె వస్తువులు తినలేరు, నూనె వస్తువులు తినగానే కడుపులో ఇబ్బంది అవుతుంది. అన్నం తిన్న తర్వాత కానీ, నూనె వస్తువులు తిన్నప్పుడు కానీ, నూనె వస్తువులు లేకపోతే అట్లా. ఈ కంప్లైంట్ ఉంటే ఒక్క గాల్ బ్లాడర్ దాంట్లోనే నూనె వస్తువులు తినలేనిది వస్తుంది, ఇంకా దేంట్లో రాదనమాట. అట్లా వాళ్ళు చెప్పే కంప్లైంట్లో మన క్లూస్ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు కడుపులో మధ్యలో నొప్పి వచ్చి వీపులోకి పాకుతుంది అనుకోండి, అది ప్యాంక్రియాస్ నొప్పి. ప్యాంక్రియాస్ నొప్పి ఒక్కటే వీపులోకి పాకుతుంది. పసర సంచిది ఎప్పుడు రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వచ్చి కుడి భుజానికి వెళ్తుంది అనమాట. సో ఇంకా ఎసిడిటీ ప్రాబ్లం, రిఫ్లెక్స్ అనుకోండి, బొడ్డు పైన వచ్చి ఎడమ పక్క ఎడమ వైపు ఛాతీలో వస్తుంది, అది హార్ట్ బర్న్ అంటారు, కడుపు మంట అంటారు, కొంతమంది కడుపు మంట అంటారు, కొంతమంది ఎక్కువ అసూయ, ఒకప్పుడు అంటారు కదండి ఎక్కువ అసూయ జలసి ఉండి వాళ్ళు ఎక్కువ ఆలోచించి వాళ్ళ బాడీలో ఎక్కువ యాసిడ్ తయారయ్యి
యాసిడ్ వల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి అనమాట. అల్సర్స్ ఫామ్ అయ్యి దాన్ని ఎసిడిటీ అంటారు. ఆ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్నవాహిక అనేది మనకి గొంతు నుంచి పొట్టలోకి వెళ్ళే ఇసోఫేగస్ని అన్నవాహిక అంటారు. అది ఛాతీలో ఉంటుంది అనమాట. అది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది, హార్ట్ వెనకాల నుంచి వెళ్తుంది. కాబట్టి వాళ్ళందరికీ హార్ట్ బర్న్ లాగా వచ్చి గుండె నొప్పి ఏమో చచ్చిపోతామేమో అన్న భయంతో వస్తారు వాళ్ళు, పరుగులు తీసుకుంటూ వస్తారు. సో కాకపోతే మనకు అక్కడ ఇది ఎసిడిటీయా రిఫ్లెక్స్ డిసీజా, పొట్టలో యాసిడ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, అది ఛాతీలోకి ఎక్కువ వస్తే కనుక రిఫ్లెక్స్ అంటారు. ఆ రిఫ్లెక్స్ డిసీజా, గాల్ బ్లాడర్ ప్రాబ్లమా, ప్యాంక్రియాస్ ప్రాబ్లమా, లేదంటే చిన్న పేగు పెద్ద పేగు ప్రాబ్లమా, లేకపోతే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని పేగుల్లో జబ్బులు ఉంటాయి. ఇట్లా మనం ఈ గ్రూప్ ఆఫ్ చాలా రకాల జబ్బుల నుంచి వచ్చే కంప్లైంట్ అన్ని ఏ జబ్బు అనేది తెలియదు పేషెంట్కి. పేషెంట్ నాకు గ్యాస్ అని వస్తారు, అది ఒక డాక్టర్ డీకోడ్ చేయాల్సిందనమాట. అది సో బేసికల్గా ఎక్కడ పెయిన్ చెప్తున్నారు అని చెప్పి ఆ పెయిన్ నుంచి ఇది ఏ నొప్పి అన్నది మీకు అర్థమవుతుంది కదా సార్? వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏ నొప్పి ఇది అన్నది మీకు అర్థమవుతుంది. అంటే పేషెంట్తో మనం కీన్గా మాట్లాడితే కొంతవరకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు అందాజుగా ఐడియా వచ్చేస్తుంది. యూజువల్గా ఎడం పక్క ఛాతీలో నొప్పి అని ఒక 25 ఏళ్ల కుర్రోడు వచ్చాడు అనుకోండి, 20-25 ఇయర్స్లో హార్ట్ అటాక్ రాదు. దట్ ఈస్ అదే 65 ఏళ్ల మనిషి వచ్చాడు అనుకోండి, మనం అనుమానంగా చూడాలి. సో గ్యాస్ ట్రబుల్ అయినప్పటికీ కూడా హార్ట్ ఏమో అని చూడాలి. సో ఎందుకంటే గ్యాస్ ట్రబుల్కి మనం ఎసిడిటీ కానీ రిఫ్లెక్స్ కానీ ట్రీట్మెంట్ చేయకపోయినా ప్రాణం పోదు. కానీ అదే పేషెంట్కి హార్ట్ అటాక్ అయ్యిండి దాన్ని హార్ట్ బర్న్ గ్యాస్ ట్రబుల్ అని అనుకుని మనం కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి లైఫ్ కూడా రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి ఓవరాల్ గా ఇప్పుడు ఇంట్లో లేడీస్ అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకుతో ఎట్లా చేస్తారో పేషెంట్ వచ్చి వాళ్ళు చెప్తుండే కొద్దీ మనకు అర్థమైపోతా ఉంటుంది, ఓహో వీళ్ళది ఇది, సో ఇది అయ్యి ఉండొచ్చు. కానీ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ టెస్ట్ చేయాలి, అవసరమైతే ఎండోస్కోపీ చేయాలి, సిటీ స్కాన్ చేయాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి, ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. ఓహో దీనికి ఈ స్కాన్ అయితే బాగా పనిచేస్తుంది. అట్లా ప్రత్యేకంగా ఇందాక మీరు ఒక మాట అన్నారు, యాసిడ్ రిఫ్లెక్స్ అని. అంటే పొట్టలో ఉండాల్సిన యాసిడ్ పైకి తంతు ఉంటే అది యాసిడ్ రిఫ్లెక్స్ అని. అది కూడా ఎక్కువగా వింటున్నాం, అది కూడా ఒకలాంటి గ్యాస్ ప్రాబ్లమే అంటారా? దాని గురించి ఏమైనా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంటే చాలా మందికి అండి ఎసిడిటీ అంటే 2 రకాలు. ఒకటి పొట్టలో యాసిడ్ ఎక్కువ తయారవటం, టెన్షన్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఆలోచన ఎక్కువ ఉండటం, సో పని ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల బాడీలో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. ఎప్పుడైతే యాసిడ్ ఎక్కువ తయారవుతుందో మనకి కడుపులో మంట వస్తుంది, వాళ్ళకి బొడ్డు పై భాగంలో మంటలాగా వస్తుంది. సో ఆ మంట అనేది ఎప్పుడైతే పొట్టలో పై భాగంలో మంట వస్తుందో అది ఒక రకమైన ఎసిడిటీ. దానికి సింపుల్ గా యాసిడ్ తగ్గించే యాంటాసిడ్ మందులు కానీ, కొత్తగా వచ్చిన పీపీఐస్ కానీ, అంటే ప్యాంటోప్రజోల్, రాబిప్రజోల్, ఒమిప్రజోల్, ఇసోమిప్రజోల్ అంటే రకరకాల ఏది వేసినా కానీ చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే మనకి డైలీ మన నోట్లో ఉమ్ము ఉంటుంది, దాని pH 7.4 ఉంటుంది. మన స్టమక్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, అది కాన్సన్ట్రేటెడ్ గానే ఉంటుంది. అంటే దాని pH వచ్చేసి 2 ఉంటుంది, లెస్ దాన్ 2, 1.5 to 2, అంటే వెరీ ఎసిడిక్ ఎన్వైరన్మెంట్. ఎందుకు మన ఫుడ్ అంతా డైజెస్ట్ చేయడానికి కానీ, అది ఆ యాసిడ్ ఎన్వైరన్మెంట్ వచ్చిన క్రిముల్ని, అనవసరమైన క్రిముల్ని చంపడానికి కానీ అదొక ప్రొటెక్టివ్ మెకానిజం, డైజెషన్ కానీ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ యాసిడ్ అనేది పొట్టలో ఉండటం సహజ గుణం. కాబట్టి పొట్టలో ఎంత యాసిడ్ ఉన్నా మనకి ఇబ్బంది అయ్యదు. ఎందుకంటే పొట్ట గోడలో స్టమక్ వాల్లో యాసిడ్ ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళని ఆల్రెడీ మన బాడీ తయారు చేసుకుంది. ఇప్పుడు చూడండి, మన అరికాళ్ళు అనేది మందంగా ఉంటాయి. అరికాళ్ళ మీద నడిచినా మనకి అవి మందంగా ఉండటం వల్ల అది అడాప్ట్ అయి ఉంటుంది అనమాట, మనకి ఏ ఇబ్బంది ఉండదు. అంతే బరువు మన చేతి మీద, కాలు మీద, వేరే చర్మం మీద పెడితే ఆ చర్మం ఊడిపోద్ది. ఎందుకు? ఇట్ ఈస్ నాట్, దానికి తయారవ్వలేదు, నడవటానికి అరికాలు తయారైంది. అలాగే యాసిడ్ని తట్టుకోవటానికి మన స్టమక్ వాల్ తయారైంది అనమాట. జీర్ణాశయం యొక్క ఎక్కడైతే యాసిడ్ ఉంటుందో ఆ లోపల పొర యాసిడ్ని తట్టుకునే విధంగా తయారైంది. కానీ మన అన్నవాహిక ఇసోఫేగస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఇసోఫేగస్ మాత్రం అది యాసిడ్కి తట్టుకునేటట్టు తయారవ్వలేదు. కాబట్టి పొట్టలో యాసిడ్ ఉంటే కొంచెం కడుపు మంట వస్తుంది, చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు మనం. వాళ్ళకి గ్యాస్ టాబ్లెట్ ఇస్తారు, కొన్ని యాంటాసిడ్ ఇస్తారు, తగ్గిపోతుంది, దే విల్ బి వెరీ హ్యాపీ. కానీ ఈ పొట్టలో ఉండాల్సిన యాసిడ్ ఇక్కడ వాల్వ్ ఉంటుంది, పొట్టకి ఛాతీకి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది, దాన్ని హయాటస్ అంటారు. ఆ హయాటస్ లో వెడల్పుగా ఉండి వాల్వ్ లూజ్గా ఉంటే దాన్ని హయాటస్ హెర్నియా అంటారు. చాలా మందికి ఎండోస్కోపీ రిపోర్ట్ చూస్తే లాక్స్ ఎలియస్ అంటారు. లాక్స్ ఎలియస్ అంటే లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్, ఇసోఫేగస్ అంటే అన్నవాహికలో ఇక్కడ ఒక కంట్రోల్ ఉంటుంది, అప్పర్ ఇసోఫేజియల్ స్పింక్టర్ అని. ఇక్కడేమో లోవర్ ఇసోఫేజియల్ స్పింక్టర్.
లోవర్ ఇసోఫేగల్ అయిపోయిన తర్వాత స్టమక్ స్టార్ట్ అయిపోతుంది, అంటే జీర్ణాశయం స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వాళ్ళు లూజ్గా ఉంటే కనుక దాన్ని లాక్స్ ఎల్ఈఎస్ అంటారు, లోవర్ ఇసోఫేజల్ స్పింటర్. లేదంటే అక్కడ లూజ్గా ఉండటం వల్ల హైటస్ హెర్నీ అంటారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటుంది. గ్రేడ్ 4 అంటే ఇంత వెడల్పుగా ఉంటుంది అక్కడ. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు చాలా గ్రేడ్ 4 లూజ్ గా ఉంటుందో పొట్టలో ఉన్న యాసిడ్ అంతా ఊరికే పైకి వస్తూ ఉంటుంది. పొట్ట అనేది జీర్ణాశయం అనేది మనం ఫుల్ గా తిన్న తర్వాత అది గ్రైండర్ ఆన్ అయినట్టు ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు గ్రైండర్ కి పైన మూత పెట్టలేదు అనుకోండి, ఎట్లయితే పైకి చిమ్ముతుందో అట్లా ఈ పొట్టలో ఉండాల్సిన యాసిడ్ అంతా అది ఫుడ్ తిన్నాక ఇలా ఇసోఫేగస్ లో. ఇసోఫేగస్ గోడ ఏమైంది, మన అన్నవాహిక గోడ అనేది యాసిడ్ ని తట్టుకోవటానికి తయారవ్వాల. కాబట్టి అది విపరీతమైన మంట వస్తుంది, దాన్ని హార్ట్ బర్న్ అంటారు. వీళ్ళు ఏం తినకపోతే హ్యాపీగా ఉంటారు. ద మొమెంట్ తిన్న తర్వాత వాళ్ళకి ఒక గంట 2 గంటలు ఆ గ్రైండర్ లాగా ఆడినంతసేపు యాసిడ్ అనుకొచ్చి ఈ ఛాతీ అంతా మంట పట్టేసినట్టు ఉండటం, భుజంలో నొప్పి రావటం, ఎడం భుజంలో రావటం, తర్వాత ఎడం పక్క ఛాతీలో వచ్చేసరికి వెంటనే గుండె ప్రాబ్లం అని గడగడలాడిపోతా ఉంటారు. ఎక్కడో టీవీలో చూస్తారు 25 ఏళ్ల మనిషి ఒక ఇలా కోల్బడి చచ్చిపోతే అది హార్ట్ అటాక్ కాదో కూడా ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు, సడన్ డెత్, ఇట్ ఈస్ ఎ సడన్ డెత్. హార్ట్ అటాక్ అని ప్రూవ్ ఉండదు, కానీ అందరూ దానికి లేబుల్ వేసేస్తారు. ఇప్పుడు మీడియా ఎవరన్నా సడన్ గా కోల్బడి చచ్చిపోయారు అనుకోండి, హార్ట్ అటాక్ అని తోసేస్తారు. హూ కెన్ ప్రూవ్ ఇట్? దానికి రియల్ గా ప్రూవ్ చేయాలంటే సడన్ డెత్, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే మీడియాలో ఎమెచ్యూర్ పీపుల్, అంటే నాన్ ప్రొఫెషనల్ పీపుల్ ర్యాపిడ్ కన్క్లూజన్స్ కి వస్తారు. ఆ ర్యాపిడ్ కన్క్లూజన్స్ కి వచ్చి ఒక యంగ్స్టర్ కళ్ళు తిరిగి పడిపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని అలా ప్రొజెక్ట్ చేశారనుకోండి, ఎడం పక్క గుండెలో నొప్పి వచ్చిన హార్ట్ బర్న్, యాసిడ్ ప్రాబ్లం వల్ల, రిఫ్లెక్స్ వల్ల వచ్చిన వాళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. అమ్మో నేను చచ్చిపోతే ఎలా. కానీ అసలు యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ప్రాణాలు పోయే సిచ్యువేషన్ కూడా ఉంటుందా సార్? ఉండదు, కానీ ఆ భయంతో ప్రాణం పోయినట్టు బతుకుతారు వాళ్ళు. అయ్యో, మరి ఏంటి సార్ దీనికి ప్రాబ్లం? ఆ లూజ్ అయిన వాల్వ్ ని టైట్ చేయొచ్చా? ట్రీట్మెంట్ ఏంటి? ఇంకా వాళ్ళు ఏం తినకుండా ఉండాలా? అంటే గ్యాస్ ట్రబుల్ లో చాలా మంది ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే వీళ్ళకి మందులు ఇచ్చి ఫస్ట్ తగ్గించవచ్చండి. అంటే కంప్లీట్గా తగ్గించకపోయినా కంప్లీట్గా ఒక వాల్వ్ అనేది స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉంటే ఇట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్. ఓకే, యాసిడ్ ఎక్కువ ఉందనుకోండి, యాసిడ్ని తగ్గించవచ్చు. ఇక్కడ యాసిడ్ ఎక్కువ ఉండటం ప్రాబ్లం కాదు, నార్మల్ ఉండాల్సిన యాసిడే ఉంది, కానీ పొట్టలో ఉండాల్సిన ఛాతీలోకి వస్తుంది. రైట్. సో అక్కడ లూజ్గా ఉన్న వాల్వ్ని సో ఏదో విధంగా టైట్ చేసుకోవాలి. ఆ టైట్ చేసుకునే ముందు మనకి కొన్ని జాగ్రత్తలతో తగ్గించవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటంటే రిఫ్లెక్స్ కేర్ అంటారు దాన్ని. దాంట్లో ఏంటంటే ఒకేసారి కడుపు నిండా తినటం అనేది పెట్టుకోకూడదు. కడుపు నిండా తింటే ఏంటంటే ఈ ఛాతీలోకి ఎక్కువ వెనక్కి రావటం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 4 ఇడ్లీలు 5 ఇడ్లీలు పడుతున్నాయి అనుకోండి, వాళ్ళు 2 మించి తినకూడదు. ఒకసారి కరెక్ట్గా గంటన్నర ఆగి మళ్ళీ 2 తీసుకోవాలి, మళ్ళీ గంటన్నర 2 గంటలు ఆగి మళ్ళీ 2 తీసుకోవాలి. ఇంకా దానికి నామోషి పడకూడదు, బాక్స్లో పెట్టేసుకోవాలి. ఎక్కడైనా ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి, పనిలో అయినా టక్ తినేసి అట్లా తెలివిగా చేసుకుంటే కనుక ఒకేసారి ఎక్కువ ఫుడ్ లేకపోతే ఎక్కువ వెనక్కి రాదు, ఎక్కువ యాసిడ్ తయారవదు, ఎక్కువ వెనక్కి కూడా అంత అన్ఈజీనెస్ ఉండదు, అప్పుడు పాపం ఉండదు. అది ఒకటి. తర్వాత చాలా మంది చేసేది ఏంటంటే చక్కగా 4 ఇడ్లీలో 5 ఇడ్లీలో లేదంటే 3-4 దోశలో తినేసి గ్లాసు నీళ్లు 2 గ్లాసు నీళ్లు తాగుతారు. తాగితే ఇంకా ఎక్కువ వెనక్కి వచ్చేస్తుంది. సో వీళ్ళు ఎప్పుడు కూడా నీళ్లు తిన్న తర్వాత తాగకూడదు, మనకి నీళ్లు తాగాలి. ఒక 4 గ్లాసులైనా ముందు తాగేసేయండి. నీళ్ళు ఎప్పటికప్పుడు దిగిపోతాయి, నీళ్ళ వల్ల యాసిడ్ ఎక్కువ తయారవదు, వెనక్కి వచ్చినా అంత ఇబ్బంది ఉండదు, అంత ఎక్కువ కూడా రాదు, ఎప్పటికప్పుడు తొందరగా వెళ్ళిపోద్ది నీళ్ళు అనేది. సో నీళ్ళంతా తాగేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అప్పుడు ఫుడ్ తిన్నారనుకోండి, ఫుడ్ తిన్నాక నీళ్ళు తాగలేదు అనుకోండి, వెనక్కి వచ్చేది తక్కువ ఉంటుంది అన్నమాట. స్టమక్ మొత్తం నిండిపోదు, అంటే ఫుడ్తో సగం నిండిపోయి సగంతో నీళ్ళతో ఉంటే ఆ గ్రైండర్ ఆన్ అవగానే సప్పని పైకి కొట్టేస్తుంది. సో ఇలా రిఫ్లెక్స్ కేర్ అని ప్లస్ యాసిడ్ తగ్గించే టాబ్లెట్స్ కొన్ని వేసుకుంటే కూడా చాలా రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. సో ఇలా మందులతో 90% క్యూర్ చేయొచ్చు. వండర్ఫుల్. కానీ ఒక 10% మాత్రం ఇంకా తిరుగుతూనే ఉంటారు. అలా 10% వాళ్ళకి మనం లేటెస్ట్గా ఒక టెస్ట్ వచ్చిందండి, దాన్ని 24 hour pH స్టడీ అంటారు. అంటే 24 గంటలు మనం హాస్పిటల్లో ఉంచి ఒక మెషిన్కి బెల్ట్ దగ్గర పెట్టేస్తాం. బెల్ట్ దగ్గర పెట్టేసి సన్న దారం లాంటిది ముక్కులోంచి స్టమక్ వరకు పంపిస్తే దాని మీద pH సెన్సార్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎంత pH ఉంది, పొట్టలో ఎంత pH ఉంది అనేది 24 hours మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే యాసిడ్ ఇక్కడ కూడా ఎక్కువ ఉందని వచ్చినప్పుడు pH ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 7 ఉండాలి.
ఇక్కడ కూడా 2 ఉందనుకోండి, దట్ ఇండికేట్స్ రిఫ్లెక్స్ reflux. డిసీజ్, యాసిడ్ Yes. రిఫ్లెక్స్ డిసీజ్. Got it. దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే మాత్రం సర్జరీ చేసుకోవాలి. ఆ టెస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 24 గంటలు హాస్పిటల్లో ఉండి చేసుకోవాలి. బట్ దాంట్లో కనుక మనకి పాజిటివ్ వచ్చిందంటే కనుక అప్పుడు వీ కెన్ కన్సిడర్ రిఫ్లెక్స్ సర్జరీ. యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ అనేది మనం ఈ వాల్వ్ని టైటన్ చేసుకుంటే వెనక్కి రాకుండా ఉంటుందన్నమాట. ఓకే ఓకే. సో ఆ సర్జరీ మన దగ్గర ఇక్కడ చేస్తున్నారా సార్? మనం కూడా పర్ఫామ్ చేస్తాం. ఈ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీని నిస్సెన్స్ ఫండ్ అప్లికేషన్ అంటారు. దాని పేరు నిస్సెన్స్ అనే సైంటిస్ట్ పేరు పెట్టారనమాట. ఆ ఫండ్ అప్లికేషన్ అంటారు. దానికి ఆల్మోస్ట్ కోత ఉండదు, కుట్టు ఉండదు, చిన్న హోల్ ద్వారా చేస్తాము. ఒక 20 minutes to 30 minutesలో అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ 95% డిశ్చార్జ్ అయిపోతారు. ఇంకొక 5% నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవుతారు. సో ఇది ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంటుంది అంటే కనుక ఆల్మోస్ట్ 75% నుంచి 85% వరకు ఉంటుంది. ఒక 25%కి సగం రిలీఫే ఉంటుంది. ఎందుకు దాంట్లో 100%కి 100% గ్యారంటీ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు రాళ్ల సమస్య ఉంది, గాల్ బ్లాడర్ తీసేసాం, 100% క్యూర్, మళ్ళీ జన్మలో వాళ్ళు మన దగ్గరికి రావాల్సిన పని ఉండదు. అది 100% అనే 99% to 100% గ్యారంటీగా చెప్పేయచ్చు. అదే రిఫ్లెక్స్ దాంట్లో 70 to 85% అనేది చాలా హై రిజల్ట్ అనమాట. సో ఎందుకనంటే ఇప్పుడు ఏదన్నా తీసేయటం తేలిక. గాల్ బ్లాడర్ తీసేసాం, అయిపోయింది. గర్భసంచి తీసేసాం, అయిపోయింది. చెయ్యి నరికేసాం, నిమిషం పని. సో తీసేయటం తేలిక. మొండి చేయిని ఇలా తయారు చేయలేం. మనిషి ఇంకో 1000 జన్మలు ఎత్తినా కానీ, సైన్స్ ఎంత డెవలప్ అయినా కానీ మొండి చేయిని ఈ మూమెంట్ రాదు. రాయటం కానీ ఈ అద్భుతమైన క్రియేషన్ అనేది జరగదు. ఈ వాల్వ్ కూడా ఒక అద్భుతమైన క్రియేషన్. అది మనకి న్యాచురల్గానే పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక గాడ్ క్రియేట్ చేసిన క్రియేషన్ అంత పర్ఫెక్షన్గా ఎప్పటికీ చేయలేం. 80% క్రియేషన్ అనేది ఇంకా వరల్డ్స్ బెస్ట్ రిజల్ట్ అనమాట. ఆ మాత్రం రిజల్ట్ ఇవ్వటమే చాలా కష్టం. అందుకనే అంత రిజల్ట్ కూడా ఇవ్వలేక ఎవ్వరు ఈ సర్జరీస్ అసలు చెప్పరు. మీరు 10 మంది నా దగ్గరికి సర్జరీ కోసం వస్తారు, వాళ్ళు ఆల్రెడీ 10 మంది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని చూసుంటారు. ఇంకెక్కడ దొరక్క బాధపడి పడి పడి తిరిగి చివరికి ఇక్కడన్నా ఏదన్నా దొరుకుద్దేమో అని వచ్చేవాళ్ళు ఉంటారు. అట్లా వచ్చి తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనం ఆల్మోస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ సర్జరీస్ చేస్తాం. ఇదేంటంటే టెక్నికల్లీ ఛాలెంజింగ్ అనమాట. మనం కొంచెం ఈ టైట్ ఎక్కువ చేసామనుకోండి వాళ్ళకి ముద్ద దిగదు, పట్టేసుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ తక్కువ చేసామనుకోండి వెనక్కి వస్తుంది. అది చాలా కరెక్ట్గా ముందు నుయ్యి వెనక్కి గొయ్యిలాగా ఉంటుంది అనమాట ఈ సర్జరీలో. సో అందువల్ల ఈ నిస్సెన్స్ ఫండ్ అప్లికేషన్ అనేది అంత తొందరగా నేను కూడా చెప్పను. ప్లస్ చాలామందికి ఒక టెస్ట్ చేసుకోమని చెప్తాను, మీకు రిఫ్లెక్స్ ఉందా లేదా అని మీరు తెలుసుకోవటానికి. ఇప్పుడు సపోజ్ సార్ ఊరికే వెనక్కి వస్తుంది సార్, తిన్న తర్వాత ఇబ్బంది అవుతుంది సార్, ఛాతీ మండుతుంది, గొంతులోకి వస్తుంది, తేపులు వస్తుంది, మెతుకులు వస్తున్నాయి. ఊరికే కొంతమందికి ఏంటంటే రాత్రి 10ంటికి తిని పడుకుంటారు, పడుకున్న తర్వాత వెంటనే నిద్రపోతారు, పేగులు కదులుతూ ఉంటాయి, కదులుతున్నప్పుడు ఈ వాల్వ్ లూజ్గా ఉంటుంది. అది ఒక్కసారి ఇలా గ్రైండర్ లాగా మధ్యలో ఒక్కసారి ఆన్ అయినప్పుడు టక్కున బుడుకుమని గొంతులోకి వచ్చేస్తాయి, వాటర్ వచ్చేస్తాయి. వాళ్ళు నిద్రపోయి ఉంటారు. మనిషి సోయిలో ఉంటే వెంటనే ఆ వాటర్ని మళ్ళీ మింగేయటమో ఊసేయటమో చేస్తారు. ఇంతే వస్తుంది, కొద్దిగే ఒక గుక్కంతా వస్తుంది. వాళ్ళు నిద్రపోయి ఉండేసరికి అది పొలమారుద్ది, దగ్గిలేస్తారు నిద్రలో పొలమారి. సో ఇది ఒక లక్షణం అనమాట రిఫ్లెక్స్కి. ఇంకొకటి ఏంటంటే కడుపు నిండా తినేసి ఏ మనిషి అయినా సపోజ్ ఒక 20 ఏళ్ళ కుర్రోడో 30 ఏళ్ళ పర్సన్ మన దగ్గరికి ఈ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు కడుపు నిండా 4-5 ఇడ్లీలు అందరూ మీ ఫ్రెండ్స్ అంతా ఎలా తింటారో అలా నువ్వు తిని ముందు కొంగు, ఓకే, ముందు కొంగి కాళ్ళతో చేతులతో కాళ్ళు పట్టుకోవటానికి ట్రై చేయి. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఎప్పుడైతే ముందు కొంగుతావో ఈ ప్రెషర్ పెరుగుతుంది. మనం ఇలా ముందు కొంగగానే పొట్టని స్క్వీజ్ చేస్తాం, పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది. ఈ వాల్వ్ లూజ్ ఉందనుకోండి వాళ్ళు ఆపలేరు, టక్కున గొంతులోకి వచ్చేస్తుంది. సో ఈ టెస్ట్ అనేది ఎక్కడ పుస్తకాల్లో లేదండి, ఇది ప్రాక్టికల్ అండ్ కామన్ సెన్స్. ఈ టెస్ట్ అనేది మోస్ట్ వాల్యుబుల్ థింగ్. ఎందుకంటే 10 మంది చేస్తుంది మీ ఫ్రెండ్స్, మీరు చేయలేకపోయారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ రిఫ్లెక్స్ ఉంది, వాల్వ్ తేడా ఉంది, దాన్ని సరి చేసుకోవాలి.
సో బేసికల్గా లైఫ్ స్టైల్తో మీరు చెప్పినటువంటి తక్కువ మోతాదులో తినడం, గ్యాప్లు ఇచ్చుకుంటూ తినడం, ఇలా చేసుకుంటూ టాబ్లెట్స్ కొన్ని మీరు సజెస్ట్ చేసిన వాడడం ఒక పద్ధతి. అండ్ ఇంకా కాంట్ బట్ అనుకున్నప్పుడు దెర్ ఇస్ ఆల్సో సర్జరీ ఆప్షన్ విచ్ ఇస్ ఓన్లీ 80 to 85% యాక్యురేట్. దీన్ని మనం ఇంకా కంప్లీట్గా ప్రివెంట్ చేయడం అన్నది ఇంకా మన చేతిలో లేదు కదా సార్, బికాజ్ అది స్ట్రక్చరల్గా వచ్చినటువంటి చేంజ్ కాబట్టి. సో దాన్ని మనం ప్రివెంట్ చేయలేము. ద బెస్ట్ థింగ్ దే కెన్ డూ ఇస్ మీలాంటి ఒక బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సజెస్ట్ చేయడమే, కలవడమే, మీతో మాట్లాడడం. ఈ మధ్య కాలంలో మనం ఏం తింటున్నాం చాట్‌జిపిటిని అడిగితే క్యాలరీ కౌంట్ చెప్పేస్తుంది. మనకి సిమ్టమ్స్ ఉన్నాయి, చాట్‌జిపిటిని అడిగితే అదే చెప్పేస్తుంది పరిస్థితి ఏంటో. ఆఖరికి ఎక్స్రేలు, స్కాన్ రిపోర్టు, ల్యాబ్ రిపోర్ట్లను కూడా చాట్‌జిపిటిలోకి ఎక్కిచ్చేసి వాట్ ఈస్ ద ప్రెడిక్షన్ అని అంటే అదే మనకు చెప్పేస్తుంది. ఇంకా డాక్టర్ దాకా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆగితే పర్వాలేదు, కానీ డాక్టర్ కాదమ్మా కంగారక్కర్లేదు అన్నా కూడా వినకుండా మనం ఓవర్గా ప్యానిక్ అయిపోయాం అనుకోండి, అప్పుడు అసలైన సమస్య. సో బెటర్ అసలు ఈ చాట్‌జిపిటి వైద్యం ఆర్ ఆ మాటకు వస్తే గూగుల్ వైద్యం, యూట్యూబ్ వైద్యం అన్నిటినీ పుట్ ఇంటూ వన్ సినారియో. ఈ విషయం గురించి ఎంత డేంజరస్గా మారుతుంది ట్రెండ్ అన్నది డెఫినెట్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ టు ఇంక్రీజ్ ది అవేర్నెస్ అమంగ్ ఎవ్రీబడి. సార్ నేనే మా ఇంట్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్లో బ్లడ్ టెస్ట్ చేయించుకొని HbA1c రిపోర్ట్ మా వాళ్ళకి ఎవరికి ఎక్కువ వచ్చేస్తే చాట్‌జిపిటిలోకి వెళ్ళేసి ఇంకిది టూ మచ్ ఉంది HbA1c, ఇంకా మీరు జాగ్రత్త పడాలి లేకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయంటే ఇంకా అసలు టెన్షన్ అయిపోయి ప్యానిక్ అయిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డోస్ పెంచండి అని, డాక్టర్ ఏమో అక్కర్లేదని, ఎంత తలకాయ నొప్పి, ఎంత డ్రామా నడిచిందంటే. ఇలాంటి పేషెంట్స్ని మీరు చూస్తుంటారా సార్? యాక్చువల్గా ఈరోజు ఒక పేషెంట్ చూశానండి. సో ఆ పేషెంట్కి ఉన్న కంప్లైంట్ ఏంటంటే షీఈస్ ఇన్ 30 years ఉంటాయి, 30, 28 అలా ఉంటాయి. తనకి లెఫ్ట్ సైడ్ చెస్ట్లో అదో తెలియని ఇబ్బంది, షీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్. అది నొప్ప, మంట ఏంటి అనేది తను చెప్పలేకపోతుంది. సో ఎడం పక్క ఏదో ఛాతీలో ఉంది ఏదో అని తను చాట్‌జిపిటిలో లెఫ్ట్ సైడెడ్ చెస్ట్ పెయిన్ అని కొడితే ఫస్ట్ వచ్చేది హార్ట్ అటాక్ అని వచ్చింది దాంట్లో. సో హార్ట్ అటాక్ అని రాగానే తనకి ఇంకా దాంట్లోంచి బయటపడలేకపోతుంది. వెంటనే అక్కడ అమెరికాలో ఉంటుంది, అమెరికాలో ఎమర్జెన్సీకి వెళ్ళారు. అది ఈసీజీ అట్లాంటి బేసిక్ టెస్ట్లు చూసి ఏం అవసరం లేదు, అంతా బాగానే ఉంది, ఏం హార్ట్ అటాక్ లాంటిది ఏం లేదు అని దే హ్యావ్ ఎష్యూర్డ్ దెమ్, ఏం కాదమ్మా అని. కానీ భయం అనేది ఒకటి ఉంటుంది కదండి. సో ఇది నాకే వస్తే, సో కొంతమంది యంగ్స్టర్స్ ఇలా పడిపోతున్నారు, అలా ఆ భయంతో నాకు యాంజియోగ్రామ్ చేయండి అని అక్కడ అడిగితే ఆ ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం కానీ దేనివల్ల కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే తను ఆల్మోస్ట్ ఇది జరిగి వన్ మంత్ అయింది అమెరికాలో. తర్వాత తను ఇండియా వచ్చి ఇండియాలో మనకి ఏ టెస్ట్ అయినా యాక్సెసిబుల్ ఉంటుంది, వెంటనే అక్కడ 1, 2 నెలలు, 3 నెలలు అపాయింట్మెంట్ తర్వాత దొరుకుతుంది. ఇక్కడైతే ఒకే రోజు అన్ని రకాల టెస్టులు మనకు కావాల్సినంత స్పీడ్గా చేయించుకోవచ్చు. ఇండియా వచ్చేసి ఒక హాస్పిటల్కి వెళ్ళి నాకు ఇట్లా ఉందండి, నాకు ఒక యాంజియోగ్రామ్ కావాలి అని అన్నాను. యాంజియోగ్రామ్ అవసరం లేదమ్మా నీకు అని చెప్పినా కానీ లేదండి నాకు కావాలి అంటే, సరే రెగ్యులర్ యాంజియోగ్రామ్ అంటే ఇక్కడ సూది గుచ్చి లోపలికి వేసి చేయాలి కదా, అది రిస్క్ ఎందుకు అనవసరంగా సిటీ యాంజియోగ్రామ్ చేద్దామని సిటీ స్కాన్ యాంజియోగ్రామ్ చేయించారు. సిటీ స్కాన్ యాంజియోగ్రాము, కాల్షియం స్కోర్ అన్నీ చేసుకుంటే అన్నీ 0 ఉన్నాయి, అసలు అంటే ఏమీ లేదని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి, చాలామంది ఏమనుకుంటున్నారు, ఒక టెస్టే కదా చేసేసుకున్నాం మనకేముంది హ్యాపీగా ఉన్నాం కదా అని అనుకుంటున్నారు. అంటే ప్రతి దాన్ని అవసరం లేని టెస్ట్ చేయటం వల్ల ఒక రక్తం ఒక చుక్క లేకపోతే ఇంతో 5 ml ఇస్తే దానివల్ల పెద్ద నష్టమేం లేదు. కానీ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఏం అవ్వదు. అల్ట్రాసౌండ్ అంటే మన సౌండ్ వేవ్స్, మన నోట్లోంచి వచ్చిన వైబ్రేషన్స్ లాంటి అల్ట్రాసౌండ్ స్కాన్ ఎన్ని 1000 సార్లు చేయించుకున్నా రిస్క్ ఉండదు. ఎంఆర్ఐ స్కాన్లో కూడా రిస్క్ ఉండదు. కానీ సిటీ స్కాన్ అలా కాదు. తను ఏం చేయించుకుంది, సిటీ యాంజియోగ్రామ్ చేయించుకుంది. ఒక్క సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఎక్స్రేస్. 1000 ఎక్స్రేస్లో తగిలినంత రేడియేషన్ తగులుతుందన్నమాట. ఇప్పుడు చైల్డ్ బేరింగ్ ఏజ్ ఉన్న ఉమెన్ అంటే 30 yearsలో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రేడియేషన్ అంతా తగిలితే వాళ్ళ ఓవరీస్కి కూడా తగులుతాయి, వాళ్ళ థైరాయిడ్స్కి తగులుతాయి. దీస్ ఆర్ వెరీ రేడియేషన్ సెన్సిటివ్ ఆర్గాన్స్ మన బాడీలో. సో వాళ్ళ ఓవరీలో ఉండే ఎగ్స్కి కూడా తగులుతాయి. దానివలన కూడా ఆ డిఎన్ఏలో మార్పులు వచ్చి వాళ్ళకి రేపొద్దున పుట్టే పిల్లల్లో కూడా జన్యుపరమైన లోపాలు రావచ్చు. అందుకని అంత తొందరగా రేడియేషన్ ఉన్న టెస్ట్ని అంత తొందరగా రికమెండ్ చేయరు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళు అది చేయించుకుని నార్మల్ అని వాళ్ళకి తెలిసిందే వైద్యం అని అనుకునే
స్టేజ్కి వాళ్ళ భయం తీసుకెళ్తుందంటే మనం రీసెర్చ్ చేయాలి. ఏది యూట్యూబ్లో రీసెర్చ్ చేయండి, గూగుల్లో చేయండి. హూ ఇస్ ద జెన్యూన్ డాక్టర్, ఎవరైతే మినిమం టెస్టులతో మంచి వాళ్ళ ఐక్యూ వాడి బెస్ట్గా వాళ్ళు సజెషన్ ఇవ్వగలుగుతారనేది చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోవటం అనేది బెస్ట్ ఆప్షన్. అంతేగాని ఇప్పుడు మనమే గూగుల్ చేసేస్తే మనం ఒక డాక్టర్కి వచ్చేస్తుంది అని అనుకోవటం మూర్ఖత్వం. సరే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అని మనం వింటూ ఉంటాం, అది అసలు ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తామండి? కడుపు దగ్గర నొప్పిగా అలా స్టార్ట్ అవుతుందా, లేకపోతే బ్లోటింగా, గ్యాసా, ఎలా స్టార్ట్ అవుతుంది? హౌ డు వి ఐడెంటిఫై? సో గాల్ బ్లాడర్ అనేది ఇప్పుడు నేను ఒకటి ఇది చూపించి చెప్తానండి. ఇది గాల్ బ్లాడర్ అనమాట. సో ఇది ప్యాంక్రియాస్, ఎల్లో కలర్ దంతా ప్యాంక్రియాస్. ఓకే. సో ఇదేమో చిన్న పేగు, డ్యూయోడినం అంటారు. సో ఈ గాల్ బ్లాడర్ మనకి కుడి పక్క ఉంటుంది. ఇక్కడ ఈ రిబ్ కేజ్ ఉంటుంది కదండి, ఈ రిబ్ కేజ్ ఇక్కడ ఎముక అయిపోతుంది, ఛాతీ ఎముక ఇక్కడతో ఎండ్ అవుతుంది, ఇక్కడ నుంచి పొట్ట స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రిబ్ కేజ్ కరెక్ట్గా ఈ పాయింట్లో ఉంటుంది, మధ్య పాయింట్లో, అంటే మిడ్ లైన్కి ఇక్కడికి మధ్య పాయింట్లో ఇక్కడ ఉంటుంది అనమాట. కాబట్టి కుడిపక్క నొప్పి వస్తే కనుక, బొడ్డు పైన కుడిపక్క నొప్పి వస్తే వాళ్ళకి స్కానింగ్ చేసినప్పుడు రాయి ఉంటే కనుక ఆపరేషన్ చేసుకోవాలి. సో అదే స్కానింగ్ చేస్తారు, రాయి ఉంటుంది, ఎడం పక్క నొప్పి ఉంటుంది, ఆపరేషన్ అవసరం లేదు. బొడ్డు కింద నొప్పి ఉంటుంది, ఆపరేషన్ అవసరం లేదు. రాయి ఉంది కానీ రాయి వల్ల బొడ్డు పైన కుడిపక్క మాత్రమే నొప్పి వస్తుంది దీనివల్ల. లేదంటే ఇంకా పైన కూడా రావచ్చు, రైట్ షోల్డర్ నొప్పి కూడా రావచ్చు. రైట్ షోల్డర్ నొప్పి వచ్చినా ఆపరేషన్ చేయాలి. సో నేను చెప్పే అన్నీ టెక్స్ట్ బుక్లో సువర్ణాక్షరాలతో లిఖించబడినవి. నేను చెప్పేవన్నీ ఏదో నా నోటుకు వచ్చిన సొల్లు కబుర్లు కాదండి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా వినండి. చాలామంది ఏంటంటే వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు, నచ్చని విన్నట్టు వదిలేస్తారు. నేనేం చెప్తున్నాను, బొడ్డు కింద నొప్పి ఉండి రాయి ఉంటే చెయ్యొద్దు, ఎడం పక్క నొప్పి ఉంటే చెయ్యొద్దు, బొడ్డు పైన కుడిపక్క ఉంటే మాత్రమే ఆపరేషన్ చేయాలి, ఒక్కసారి వచ్చినా చెయ్యాలి. సో చాలామంది ఏమంటారు, సార్ నాకు నొప్పి వచ్చింది, స్కానింగ్ చేయించుకున్నాను, రాయి కనపడింది, నొప్పి తగ్గిపోయింది, నాకు ఇప్పుడు చేయాలా, నాకు ఇప్పుడు నొప్పి లేదు, నో పెయిన్ నో సర్జరీ అని నేను చెప్పాను ఇదివరకు మన వీడియోస్లో. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండి నో పెయిన్ నో సర్జరీ అని చెప్పాను. కానీ ఒక్కసారి కూడా వచ్చి ఉండకూడదు నొప్పి. ఒక్కసారి నొప్పి వచ్చినా సర్జరీ చేయాలి. ఏంటండి, ఒకసారి నొప్పి వచ్చి తగ్గిపోయింది కదా, ఇప్పుడు నొప్పి లేదు కదా, 6 నెలలు అయిపోయింది నొప్పి లేదు కదా, అనవసరంగా సారు రవికాంత్ సార్ కూడా కమర్షియల్ అయిపోయాడు. ఈయన దగ్గరికి ఈయనేమో నో పెయిన్ నో సర్జరీ అని యూట్యూబ్లో చెప్పారు. నేను వచ్చింది నొప్పి వచ్చింది తగ్గిపోయింది, ఇప్పుడు నొప్పి లేదు సార్, 6 నెలల నుంచి నొప్పి లేదు, అయినా వెళ్ళి కలిస్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు, మీరు కూడా ఇలా అయిపోయారు ఏంటి అనే కోణంలో కూడా కొంతమంది చూస్తుంటారు. కాకపోతే నేను చెప్పేది నిశ్చితంగా వినండి. ఎందుకంటే మీరు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని ఎవరో ఒకళ్ళని రాళ్ళు ఉన్నాయి అనగానే నాకు రాళ్ళు ఉన్నాయని చెప్తే, అరో నాకు ఉంది, మా అత్తకు ఉంది, మా అత్త కోడలకు ఉంది, ఎప్పటి నుంచో ఉంది, 10 ఏళ్ళ నుంచి ఉంది, రాయి ఉంది, ఇప్పటిదాకా అలాగే ఉంది, నొప్పి లేదు, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అలాగే తిరుగుతున్నాను, ఇవి వినుంటారు. ఇది కాయిన్కి ఒక సైడ్ మాత్రమే, ఒకవైపే చూడు రెండో వైపు చూడాలని అనుకోవద్దు అని అంటారు చూడండి. ఇది కూడా అంతే. మీరు ఈ రాయి ఇరుక్కుని పచ్చకామెర్లు వచ్చి ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళని మీరు చూడరు. ఈ రాయి ఇరుక్కుని మొన్న ఒక 35 ఏళ్ళ అమ్మాయి లేడీ చనిపోయారు, మీరు చూడరు. ఇది వాళ్ళు 5 నిమిషాల్లో అయిపోతుంది. నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ వీడియో కూడా అన్ఎడిటెడ్ వీడియో నేను పెట్టాను, 5 నిమిషాల్లో సర్జరీ అయిపోయింది. సో ఎందుకని, మొగ్గలో తుంచడం ఈజీ, దాన్ని బాగా నొప్పి వచ్చి యాంటీబయాటిక్స్తో తగ్గించి, మళ్ళీ చీంబట్టినా మళ్ళీ యాంటీబయాటిక్స్తో తగ్గించి, అలా 1 సంవత్సరం వరకు లాగి తర్వాత ఆపరేషన్ చేస్తే 5 నిమిషాల ఆపరేషన్, గంట ఆపరేషన్ పట్టుద్ది. గంట మత్తిచ్చి ఆపరేషన్ చేసే దానికి వచ్చే రిస్క్ 5 నిమిషాలు అయిపోయే ఆపరేషన్కి ఉండే రిస్క్ ఒకటే ఉండదు. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ పాపం ఎంత బాధాకరం అనిపించిందంటే నాకు. సో ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చేసరికి తనకి ఎప్పటి నుంచో నొప్పి ఉందా లేదా మనకు తెలియదు. మన దగ్గరికి వచ్చేసరికి పసరు సంచిలో రాయి ఉంది,
అది ఈ పసర సంచిలో ఉంటే ఏ రోజు పచ్చకామెలు రాదు, ఓన్లీ నొప్పి వస్తుంది. అది దాటిపోయి పసర నాళం ఉంది. పసర నాళం ఏంటంటే మనకి చాలామంది ఏమనుకుంటారు, పసర తయారయ్యేది గాల్ బ్లాడర్లో అనుకుంటారు. అది తప్పండి. పసర తయారయ్యేది దీంట్లో, లివర్లో. ఈ లివరు కరెక్ట్గా నా సైజుకి 75 కేజీలు 80 కేజీలకి ఇంత ఉంటుందన్నమాట. సో కేజీన్నర ఉంటుంది మన లివరు ఇలా లోపల ఉంటుంది, కరెక్ట్గా ఈ రిబ్ కేజ్ లోపల ఉంటుంది. ఈ లివరు లీటర్న్నర పసర తయారు చేస్తుంది. అది గాల్ బ్లాడర్లో వచ్చి ఒక గంట సేపు పావు గంట స్టోరేజ్ అయ్యి ఉండి పేగుల్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? లివర్ తయారు చేసే పసర అనేది ఫ్యాట్ డైజెషన్కి చాలా ఇంపార్టెంట్, కొవ్వుల డైజెషన్కి. కాబట్టి అది దీంట్లో స్టోరేజ్ ఆర్గాన్ మాత్రమే. చాలామంది నాకు గాల్ బ్లాడర్ తీసేస్తున్నారు, నా పసర తయారవదు, నాకు ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అపోహలు అనమాట ఇవన్నీ. దీంట్లో తయారవదు. దీంట్లో 5 నిమిషాలు స్టోర్ ఉంటుంది, 10 నిమిషాలు స్టోర్ ఉంటుంది, ఒక గంట స్టోర్ ఉంటుంది. మళ్ళీ వెంటనే తిన్న వెంటనే ఒకేసారి ఈ పేగులోకి వచ్చేసి పేగుల్లో కలిసిపోతుంది అనమాట. లీటర్న్నర పసర తయారవుతుంది మనిషికి పర్ డే. సో ఇది హైవే అనమాట. లివర్లో తయారవుతుంది పసర, ఇలా ఉంటుందన్నమాట. లివర్లో తయారవుతుంది పసర, పేగుల్లోకి వెళ్ళాలి. ఇది హైవే. దీంట్లో వచ్చిన రాయి దీంట్లో ఇరుక్కుంటే ప్రాబ్లం లేదు. ఒక్కోసారి దాటి పసరనాళంలో ఇరుక్కుంటే వాళ్ళకి పచ్చకామెలు వస్తుంది. ఆవిడకి 15 నుంచి 18 పచ్చకామెలతో మన దగ్గరకు వచ్చారు. తర్వాత రోజు చూసేసరికి 25 అయిపోయింది. అంత సివియర్ జాండీస్ అంత ర్యాపిడ్గా ఉండేది కొలాంజైటిస్ అనే కండిషన్లో వస్తుంది. ఎప్పుడైతే రాయి ఇరుక్కుపోతుందో, చలి జ్వరం అంటే ఒక సిస్టము డ్రైనేజ్ అంతా ఫ్లో అవుతుంటే మనకే ప్రాబ్లం ఉండదు. ఎక్కడైనా ఆగిపోతే అక్కడంతా మురిగిపోయి కుళ్ళిపోయి దాంట్లో బ్యాక్టీరియా పెరిగి అవంతా బ్లడ్లోకి విషాన్ని చిమ్ముతూ ఉంటాయి. అప్పుడు లైఫ్ రిస్క్ ఉంటుందన్నమాట. దాన్ని కొలాంజైటిస్ అంటారు. సో ఈ పేషెంట్కి ఇంకా ఎమర్జెన్సీలో ఈఆర్సిపి అనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈఆర్సిపి చేసి డైరెక్ట్ గాల్ బ్లాడర్లో స్టోన్ తీసినా సరిపోదు. ఈ పసరనాళం అనేది చాలా చిన్నది, అది పేగులోంచి వెళ్ళి తీయాలి, నోటి ద్వారా వెళ్ళి పేగులోంచి తీయాలి. పసర సంచి ఏంటంటే బొడ్డు దగ్గర నుంచి చిన్న హోల్ వేసి ఇక్కడ నుంచి తీసేస్తాం. కానీ పసరనాళం ప్యాంక్రియాస్ మధ్యలో ఉంటుంది, దాన్ని ఆపరేషన్ ద్వారా తీయలేం, నోటి ద్వారా మాత్రమే తీయాలి. పసరనాళంలో ఉండే రాయి, ఆ రాయి తీసి అంతంత పెద్ద పెద్ద రాళ్ళు చాలా ఉండేసరికి అవి రావటం చాలా కష్టమయ్యి అదే పేషెంట్కి ప్యాంక్రటైటిస్ కూడా వచ్చి పేషెంట్ చనిపోవటం జరిగింది. అయ్యో. సో నేను ఈ 10 ఏళ్లలో గాల్ బ్లాడర్తో స్టోన్తో చనిపోవటం ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోయాను. నేను ఎప్పుడో చూస్తున్నాను, కానీ నేను చూసిన వాళ్ళందరూ 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత చనిపోయారు. కాబట్టి 60-70 ఏళ్ళు దాటిన తర్వాత చనిపోతే అంత బాధ అనిపించదు. ఈవిడిది మాత్రం ఆ భర్త ఏడుపులు, 2 పిల్లలు అనాథలు అయిపోయిన పిల్లల ఏడుపులు చూసిన తర్వాత 2 రోజులు నిద్రపట్టలే నాకు. ఇంత చిన్న ప్రాబ్లంకి అనవసరంగా భయపడి పెద్దానికి 5 నిమిషాలు అయ్యే ఆపరేషన్కి 100 క్వశ్చన్లు అడిగి నిజంగా అవసరమా డాక్టర్ గారు అని మమ్మల్ని అనుమానంతో చూసి మనకెందుకు వచ్చిన గొడవలే గట్టిగా చెప్పడం ఎందుకని అనిపించే స్టేజ్ తీసుకొస్తున్నారు. అట్లా తీసుకురాకండి. నేను చెప్పిన రూల్ నెంబర్ 1 గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది, కుడి పక్క నొప్పి వచ్చింది, బొడ్డు పైన కుడి పక్క, మిగిలిన ఎక్కడ నొప్పి వచ్చినా చేయించుకోవద్దు, ఇక్కడ వస్తే చేయించుకోండి. అయినా కానీ కన్సెషన్ అడగండి. నాకు వచ్చి తగ్గిపోయింది, ఒక్కసారి వచ్చింది, 2 సార్లే వచ్చింది, పచ్చకామెలు లేదా, అలాంటి పెట్టుకోకండి. ఈ రూల్ అనేది మీరు పాటిస్తే మీకు సేఫ్టీ. మాకేముంది, మేం కాదు పడేది, మేము బాధపడగలం, ఒకరోజు జాలి పడగలం, ఒకరోజు, అంతేగాని మీ ఫ్యామిలీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. సో ఇలా ఇంత సింపుల్ ప్రాబ్లమ్ని పెద్ద చేసుకోకండి. ఆ రూల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, పెయిన్ ఉండదు కానీ ఫ్యాటీ డిస్పెప్సియా అంటారు. ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే మీకు గాల్ బ్లాడర్లో రాయి ఉంటే ఒకే ఒక పరీక్ష, ఈ పరీక్ష కూడా ఎక్కడ పుస్తకాల్లో ఉండదండి, ఇది కూడా ప్రాక్టికల్ కానీ చాలా యూస్ఫుల్. వాళ్ళు పప్పన్నం తిన్నారనుకోండి, వాళ్ళకి నొప్పి రాదు. అదే పప్పన్నంలో 3 చెంచాలు నెయ్యి వేసుకుని తింటే, ఎప్పుడైతే నెయ్యి ఫుడ్ నూనె ఫుడ్ తిన్నాం అనుకోండి, తినగానే వాళ్ళకి పసర సంచి నొక్కుంటుంది, పసర సంచిలో కాన్సన్ట్రేట్ అయ్యి నొక్కుంటుంది, ఒకేసారి పసర రిలీజ్ అవ్వాలి. ఎందుకు? ఆయిల్ ఫుడ్కి డైజెషన్ పసర కావాలి. సో నొక్కునేసరికి ఆ రాయి దగ్గర ఇరుక్కుని నొప్పి వస్తుంది అనమాట. అది బయటకు వచ్చే టైంలో ఇక్కడ చూడండి, ఇది ఒకేసారి నొక్కుంటే ఈ రాయి అంతా ఇక్కడికి వచ్చి ఇరుక్కుంటుంది, అందువల్ల నొప్పి వస్తుంది. సో నొప్పి కానీ ఇబ్బంది కానీ వస్తుంది తిన్న తర్వాత. కొంతమంది నాన్ వెజ్ తింటే నొప్పి వస్తుంది అనుకుంటారు. నాన్ వెజ్లో మసాలాలు కూడా ఉంటాయి, మసాలా వల్ల కాదు, నాన్ వెజ్లో చాలా ఆయిల్ ఉంటుంది, ఆ ఆయిల్ వల్ల నొప్పి వస్తుంది. సో కాకపోతే ఫ్యాటీ డిస్పెప్సియా, వాళ్ళు నాన్ వెజ్ చికెన్ కాకపోయినా కానీ
పప్పన్నంలో అయినా 4 చెంచాలు నెయ్యి వేసుకుంటే వస్తుంది. సో ఇది ఒక టెస్ట్ అండి. దీంట్లో ప్లస్ వచ్చినా కానీ మీరు వచ్చి మీ అంతటి మీరు వాలంటీర్ చేసి డాక్టర్ గారు నాకు ఈ సమస్య ఉంది, మీరు చెప్పింది క్లియర్గా సరిపోతుంది, హ్యాపీగా చేసేసుకోండి, మా దగ్గర కాకపోయినా మీ దగ్గరలో ఎక్కడ ఏ డాక్టర్నా చేయించుకోండి, ఏం పర్వాలేదు. సో పావు గంటలో యాక్చువల్గా అయితే 5 నిమిషాలేనండి ఈ ఆపరేషన్ కరెక్ట్గా నేను చేసేది. మత్తు ఇవ్వటం పావు గంట, మత్తులోంచి బయటికి రావటం పావు గంట. ఎర్లీ స్టేజ్లో వస్తే అంత ఈజీగా అవుతుంది. అసలు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది దానికి పిగ్మెంట్ స్టోన్స్ అని ఉంటాయి, కొలెస్ట్రాల్ స్టోన్స్ అని ఉంటాయండి. దీనికి పలానా కారణం అని ఉండదండి. అవి స్టోన్ కాంపోజిషన్ కొలెస్ట్రాల్ స్టోన్స్, నాన్ కొలెస్ట్రాల్ స్టోన్స్, పిగ్మెంట్ స్టోన్స్ అని ఉంటాయి. సో ఎందువల్ల అనేది ఒక్కోసారి ఖచ్చితంగా చెప్పలేము. ఫ్యాటీ ఫర్టైల్ ఫిమేల్ ఆఫ్ 40 ఇయర్స్లో వస్తుంది. అంటే ఫ్యాటీ అంటే లావున్న వాళ్ళకి వస్తుంది. సడన్గా బరువు తగ్గిన వాళ్ళకి కూడా రావచ్చు. అంటే మీరు సడన్గా ఉపవాసాలు చేసి ఒక 15 కేజీలు దగ్గర అనుకోండి, ఈ పసర కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి రావచ్చు. ఫ్యాటీ ఫర్టైల్ అంటే ఫర్టైల్ ఏజ్లో ఉన్నవాళ్ళు, అంటే 15 to 40 ఇయర్స్. ఫిమేల్స్లో ఎక్కువ ఉంటాయి మేల్స్ కన్నా స్టోన్స్. ఆ 40 ఇయర్స్ లోపల కానీ 40 ఇయర్స్ అరౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. కానీ ఎందుకు అనేది అది బైల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, పసర కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు అవి ఒక స్టోన్ ఫామ్ అవ్వాలంటే మీకు ఒక్కొక్క పొర దాంట్లో తయారవ్వాలంటే మీకు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు పట్టుద్ది. ఈ సైజు స్టోన్ రావాలంటే వెంటనే వచ్చేవి, అవి స్లోగానే వస్తాయి అన్లెస్ మరీ కాన్సన్ట్రేటెడ్ బైల్ ఉంటే తప్పితే. సో బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇమీడియట్గా సర్జరీ చేసేసాం అనుకోండి, వాళ్ళు తిరిగి వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చేయచ్చా? ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేస్తే రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. 3వ రోజు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. ఓకే, కోత ఉండదు, కుట్టు ఉండదు. లాప్రోస్కోపీ ద్వారా తినాలి, ఇంకా ఫ్యాటీ ఫుడ్స్ తినకూడదు, అన్ని తినొచ్చు. అప్పుడు ఫుల్గా తినొచ్చు. ఓకే, ఎందుకంటే అప్పుడు ఫుల్గా ఆయిల్ ఫుడ్ తిన్నా కానీ పసర సంచి నొక్కుకోదుగా, పసర సంచే లేదు, డైరెక్ట్ లివర్లో తయారవుతుంది పసర, పేగుల్లోకి వెళ్ళిపోతుంది. హైవే ఉంది మనకి, కామన్ బైల్ డక్ట్ అనేది. గాల్ బ్లాడర్ తో పనే లేదు. గాల్ బ్లాడర్ ని తీసేయడం వల్ల ఎలాంటి నష్టము లేదు బాడీకి, లేదు. అది ఇంకా దాంట్లో స్టోన్ ఏర్పడితే అది ఉంచుకుంటేనే ఇంకా చాలా తీయట్లేదు. నాకు తీయట్లేదు, నార్మల్ ఉన్న వాళ్ళకి తీయట్లా. దాంట్లో రాయుండి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, రాయుండి కూడా నొప్పి లేకపోతే తీయొద్దు అంటున్నా కదా. ఇంత క్లియర్ గా ఎవరు చెప్తారు సార్? ఇంత చెప్పినా కూడా ఇంకా ఏమన్నా దానికి ప్రాబ్లం ఎక్కడంటే రాయి ఉండి ఎక్కడ నొప్పి ఉండకూడదు, అక్కడ నొప్పి ఉన్నా కానీ వెయిట్ చేస్తారు. రైట్, అది తప్పు. ఇంతకంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఎవ్వరు ఇంత సింప్లిఫై చేసి చెప్పారండి. సో దయచేసి మీ భయాలన్నీ పక్కన పెట్టేసి నేను ఎప్పుడు చెప్తున్నట్లుగానే డాక్టర్ మీద నమ్మకం ఉంచుకోండి. అది మీకు మంచిది, అందరికీ మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.